హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా శ్రీనుని వెతికి ఇక ఏదో రకంగా అప్పుని ఇక జైలు నుంచి తప్పించాలని బయటికైతే వస్తారు. ఇక్కడైతే ఇందిరాదేవి తన మనవరాలైన రేవతిని కలవడం కోసం ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన రేవతిని అలాగే ఇందిరాదేవి అయితే దగ్గరకు తీసుకొని ఇక చాలా సంతోషపడుతూ ఇక ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ఇక మునిమనుడికి గిఫ్ట్లు అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక సంతోషంగా ఉన్న క్షణంలో ఇక రాజ్ కావ్య రేవతి డోర్ని కొడుతూ ఉంటారు. ఒక్కసారిగా ఇక రాజ్ కావ్య వచ్చారని తెలుసుకున్న రేవతి భర్త ఇద్దరు కూడా ఇందిరాదేవిని అయితే ఇక వెనక దారి నుంచి ఇక దారి చూపిస్తారు. ఇక ఏదో రకంగా ఇందిరాదేవి అయితే బయటికి వచ్చేస్తుంది. ఇక ఇద్దరు కూడా ఇక రేవతిని కలిసేసరికి రేవతి ఒక్కసారిగా ఏంటి రాజ్, ఏంటి కావ్య ఇలా వచ్చారేంటి అనగానే ఏమీ లేదు అని చెప్పి ఇక శ్రీను ఫోటోని చూపించి ఈ బస్తీలో ఈ వ్యక్తి ఉన్నాడని మాకు తెలుసు, నీకేమైనా తెలుసా రేవతి అని చెప్పి అడుగుతారు. నాకెందుకు తెలీదు, వీడు నాకు తమ్ముడు, నన్ను అక్క అక్క అని చెప్పి పిలుస్తాడు, వీడు ఏం చేశాడు అనగానే జరిగిందంతా కూడా ఇక మొత్తానికి కావ్య చెప్పేస్తుంది. ఇక వెంటనే ఆ వ్యక్తిని అయితే కలిసి ఇక రాజ్ కావ్య అయితే గట్టిగా బుద్ధి చెప్తారు. ఏరా ఎలా కనబడుతున్నావు, డబ్బు కోసం కక్కుర్తి పడే క్యారెక్టరా మా చెల్లిది, ఇద్దరు నువ్వు నీ ఫ్రెండు కలిసి కావాలని మా చెల్లిని ఇలా ఇరికిస్తారా అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది. అయ్యో అక్క వాళ్ళ మీరు రిలేటివ్స్ అని నాకు తెలీదు, ఏదో ఆ మేడం మాకు ఇక డబ్బు ఆశ చూపించేసరికి మేము చేశాము, దయచేసి తప్పైపోయింది, సారీ, మేము ఖచ్చితంగా రేపు కోర్టుకు వచ్చి జరిగిందంతా చెప్తాను అని చెప్పి కాలవేళ పడతాడు. ఇక రాజ్ కావ్య అయితే చాలా సంతోషంగా ఇక మొత్తానికైతే ఇక రేపు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి అనడంతో ఇక రాజ్ అయితే మీ వెనకాల ఉండి చేయించిన వాళ్ళెవరో చెప్పు అనగానే అది మేము కోర్టులో చెప్తాను సార్, దయచేసి ఇప్పుడు నేను పేరు చెప్పలేను సార్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరేనండి రండి, పేరు చెప్పకపోతే ఏమైంది, రేపు కోర్టుకు వచ్చి చెప్తాడు కదా అని చెప్పి కావ్య కూడా ఇక రాజుని తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగే కోర్టులో అందరూ కూడా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక శ్రీను ఫ్రెండు ఇద్దరు కూడా కోర్టు బోన్లోకి వచ్చి మేము కావాలని అపూర్వ మేడం గారిని ఇరికించాము, ఇదంతా మేము వేసిన ప్లానే అని చెప్పి నిజమంతా బయట పెడతారు. ఇక జడ్జి గారు అయితే ఇంతగా మీరు ఎందుకు చేశారు అని చెప్పి నిలదీస్తే అప్పుడు ఇక మా చేత యామిని మేడం గారే చేయించారు, మాకు డబ్బు ఇచ్చి అపూర్వ గారిని మోసం చేయమన్నారు అని చెప్పి జరిగిందంతా చెప్పగానే ఒక్కసారిగా కోర్టులో కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడికి ఇక యామినినా ఎవరది అనగానే యామిని మేడం అని చెప్పి పిలవగానే యామిని వస్తుందేమోనని కావ్య అందరూ కూడా చూస్తూ ఉంటే యామిని ప్లేస్లో యామిని పేరు పెట్టుకొని ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఇక వెంటనే నీకు ఎంత ధైర్యం, ఒక పోలీస్ ఆఫీసర్ని ఇరికించడం కోసం ఈ రకంగా ప్లాన్ వేస్తావా, అసలు నువ్వెవరు అని చెప్పి అడగగానే నేనే చేయించాను, నాకు ఈ అపూర్వ మేడంకి పడదు, అందుకే ఈ రకంగా కక్ష కట్టి చేయించాను అని చెప్పి ఇక యామిని పేరు పెట్టుకొని ఒక అమ్మాయిని అయితే సృష్టిస్తుంది యామిని. ఇక ఆ అమ్మాయికి ఇక జైలు శిక్ష వేసి ఆ ఇద్దరిని కూడా ఇక పంపించేస్తుంది కోర్టు అయితే. అపూర్వ గారికి మళ్ళా నార్మల్గానే తన డ్యూటీ తను చేసుకోవచ్చు అని చెప్పి అందరి ముందు తనకి క్షమాపణలు కూడా చెప్పించి అప్పునైతే ఇక నిర్దోషిగా రిలీజ్ చేస్తారు. ఇక మొత్తానికైతే కావ్య ఇక యామిని ఈ రకంగా ప్లాన్ చేసిందన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మరొక పక్క రాజ్ అయితే యామిని అనగానే నేను ఒక్కసారిగా మా యామినినేమో అనుకున్నాను, కానీ యామిని అంటే వేరే అమ్మాయి అన్నమాట అని చెప్పి రాజ్ అంటాడు. ఇక మొత్తానికైతే ఏదో రకంగా అప్పు అయితే ఇక గండం నుంచి గట్టెక్కిపోతుంది. ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండటం చూస్తుంది యామిని. ఇక యామిని ఫోన్ చేస్తుంది కావ్య.
చేసి, హలో యామిని, ఏంటి ఏమైపోయావు యామిని? ఇక్కడేమో మేము హ్యాపీగా గెలుపుల మీద గెలుస్తూ ఉంటే నువ్వు మాత్రం ప్లాన్ చేసి చివరాఖరికి భయపడిపోయి నీ పేరు ఇంకొక అమ్మాయికి తగిలించి తనకు శిక్ష పడేలా చేసావు. 2 నిమిషాలు చాలు, తను కాదు యామిని నువ్వేనని చెప్పడానికి. కానీ నాకు నీ పేరు చెప్పడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అంటుంది. నాకు తెలుసు కావ్య, నువ్వు నా పేరు చెప్పలేవు, నన్ను చూపించలేవు. ఎందుకంటే నన్ను చూపిస్తే రాజ్కి గతాన్ని గుర్తు చేసి ఖచ్చితంగా రాజ్ని రిస్కులో పెడతానేమోనని భయపడ్డావు అనగానే, చాలు ఆపు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నా భర్త ప్రాణాల మీదకి తీసుకొస్తావనే నీ విషయంలో నా భర్తకి నీ పేరు చెప్పలేదు. కానీ నీ పేరు చెప్పుంటే ఇప్పటికి నువ్వు ఇక్కడ ఉండేదానివే కాదు, వెళ్ళి సెల్లో ఉండేదానివి అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే యామిని పెట్టేపోతుంటే, ఆగాగు, అప్పుడే పెట్టేస్తున్నావేంటి? నీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేద్దామని ఫోన్ చేశాను. అప్పుడే అయిపోతే ఎలాగా? ముందుంది మొసళ్ళ పండగ అని చెప్పి అంటుంది. ఇక యామిని అయితే అలానే చూస్తూ ఉంటే, మొన్నటి వరకు మా ఇంట్లో వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ప్లాన్ చేసి నన్ను మా ఆయన్ని దూరం చేయాలనుకున్నావు. కానీ ఈరోజు నాకు మా ఆయన ప్రపోజ్ చేస్తున్నాడు. వీలుంటే దమ్ముంటే ధైర్యం ఉంటే ఆపు, చూద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా యామినికి ఇక ఏమీ అర్థం కాదు. కళావతి అని చెప్పి ఒక్కసారిగా ఇక తనకు తనే గట్టిగా అరుస్తుంది. అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా, ఇక వదిన నిజంగా నువ్వు గ్రేట్ వదిన, ఏదైనా కూడా చేసి అప్పుకి తన ఉద్యోగం వచ్చేలాగా చేశారు అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి ఇక రాజుని కూడా ఇక థ్యాంక్స్ చెప్తాడు. ఈ లోపల అప్పు అయితే కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని, చాలా థ్యాంక్స్ అక్క, నిజంగా నేను మళ్ళీ యూనిఫామ్ వేసుకొని నా డ్యూటీ నేను చేస్తాను అనుకోలేదు అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది. నిజంగా చాలా గ్రేట్, నువ్వు ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా పోలీస్ ఆఫీసర్ అయ్యావు. చాలా సిన్సియర్గా నీ డ్యూటీ నువ్వు చేసుకుంటుంటే కావాలని నీ వెనకాల ఉండి నిన్ను ఈ రకంగా చేశారు. అందుకే దేవుడు వాళ్ళ నోట్ల నుంచి నిజాన్ని రప్పించాడు అప్పు అని చెప్పి రాజు అయితే అంటాడు. సరే కానీ బావా, నేను నార్మల్గా నా డ్యూటీకి నేను వెళ్తాను, కానీ మీరిద్దరూ కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పుకోవచ్చు కదా అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, కరెక్ట్గా చెప్పావు కూచి, ఈరోజు ఇక వదినకి అన్నయ్యకి ప్రపోజ్ చేసుకునే రోజు అనగానే కావ్య సిగ్గుపడుతుంది. కళావతి గారు మీరు అనగానే, చాలు ఆపండి, ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రపోజ్ చేస్తే నేను ఓకే చెప్పాలా అనగానే, మరి ఎక్కడా అనగానే, ఎప్పుడో ఎక్కడో ఏంటన్నది నేను చెప్తాను, మీరు అక్కడికి రండి అని చెప్పి కావ్య అయితే అంటుంది. సరేనని చెప్పి రాజు అయితే సిగ్గుపడుకుంటూ ఇక వెళ్ళిపోతాడు. కావ్య కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వచ్చిన అందరూ కూడా కావ్యని అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. దానిలక్ష్మి టీవీలో అప్పు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే మురిసిపోతుంది. ఇక అపూర్వ మేడం చాలా గ్రేటు, తను కష్టపడి చదివి చాలా చక్కగా డ్యూటీ చేసుకుంటుంటే తన మీద కొంతమందికి ఇక కుళ్ళు పుట్టి ఇక తనని పక్కతోవ పట్టించాలని చూశారు. కానీ కరెక్ట్ సమయంలో వాళ్ళెవరో ఇక పోలీసులకి తెలిసేలాగా చేశారు. తను నిజంగా చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి టీవీలో అప్పు గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. ఇక అప్పు ఇంటికి రాగానే ఇక అందరూ కూడా అప్పుని చాలా మెచ్చుకొని కావ్యని కూడా చాలా మెచ్చుకుంటారు. రుద్రాణి మొహం మాడిపోతుంది. ఇక స్వప్న అయితే, అత్త ఏంటత్త మాడిపోయిన పెసరట్టులాగా అయిపోయింది నీ మొహం, మొత్తానికి వెళ్ళేటప్పుడు ఒకటే ఇక నెగిటివ్గా మాట్లాడావు కదా, పని జరగదని అదని ఇదని, ఇప్పుడేమంటావు? కనీసం ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు ఏదనుకున్నా అది జరగదు, మా కావ్య ఉన్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి స్వప్న గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక రుద్రాణి మొహం అయితే మారిపోతుంది. ఇక రుద్రాణి అయితే కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇక ఇందిరాదేవి అక్కడ ఉండదు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు ఇక నానమ్మ అని చెప్పి ఇక మొత్తానికి అడుగుతుంది కావ్య. అది గుడికి వెళ్ళినట్టున్నారు అత్తయ్య, అదిగో వచ్చేసారు అనగానే ఇక ఇందిరాదేవి కూడా వస్తుంది. ఏంటి నానమ్మ ఎక్కడికి వెళ్ళారు అనగానే, బయటికి వెళ్ళాను లేదా అని చెప్పి
మొత్తానికైతే ఇందిరాదేవి అందరూ కూడా ఇక అప్పు ఉద్యోగం రిటర్న్ రావటం, కావ్య కోర్టులో కేసు గెలవటం అందరూ కూడా చాలా సెలబ్రేషన్గా చేసుకుంటారు. ఇక మొత్తానికైతే అపర్ణ ఇందిరాదేవి ఇద్దరూ కలిపి, చూడండి అత్తయ్య, ఈ పిచ్చి మొహందేమో ఇక వాడు ప్రపోజ్ చేస్తున్న ప్రతిసారి ఏదో ఒకటి వచ్చి పడడం, ఇక ఇదేమో అక్కడి నుంచి వెళ్ళిపోవడం అలా జరుగుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరూ ప్రపోజల్ ఇక తేలనే తేలదు. అందుకే ఈరోజు మన ఇంట్లోనే వీళ్ళిద్దరికీ అరేంజ్ చేశాను. రాజ్ని ఇక కావ్యకి తెలియకుండా పిలిపించాలి. కావ్య ఇంట్లో ఉంటున్నప్పుడే గుట్టు చప్పుడు లేకుండా ప్రపోజల్ చేయించేయాలి అనగానే డన్ అపర్ణ, ఖచ్చితంగా అని చెప్పి ఇక టెర్రస్ పైన చాలా మంచిగా నీట్గా డెకరేషన్ చేయిస్తారు ఇక ఇందిరాదేవి, అపర్ణ. ఇక కావ్య కూడా చక్కగా నీట్గా రెడీ అయిపోతుంది. ఇక రాజుని పిలిపించి, ఒరే మనవడా, నీ కోసం ఒక విషయం, నువ్వు అర్జెంటుగా రావాలి అనగానే వెంటనే కూడా రాజు వస్తాడు. ఇక రాజ్ కావ్య మంచిగా టెర్రస్ పైన వెన్నెల్లో, కళావతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం, ఆ ఇష్టాన్ని నేను మీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఏదేదో జరిగి మీరు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈరోజు మాత్రం ఆ దేవుడు వచ్చినా కూడా నేను చెప్పాల్సిన మాటలు నేను చెప్పి తీరుతాను. మీరంటే నాకు ఇష్టమే కాదు, ప్రేమ కూడా. ఆ ప్రేమ పెరిగి పెరిగి పెళ్లి చేసుకోవాలన్న ఆశ కూడా కలిగింది. మీరు అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కళావతి గారు అని చెప్పి కావ్యకి రాజు అయితే చాలా చక్కగా ప్రపోజ్ చేసి రింగ్ కూడా చేతికి పెడతాడు. కావ్య చాలా సంతోషంగా ఇక మనసులో నవ్వుకుంటూ, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటండి, మీరు ఎప్పుడో నన్ను పెళ్లి చేసుకున్నారు, మన ఇద్దరం భార్య భర్తలం, కానీ ఆ దేవుడు మీకు గతాన్ని మర్చిపోయేలాగా చేసి ఈ విధంగా మళ్ళా నాకు ప్రపోజ్ చేసేలాగా చేశాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఒక్కసారిగా ఓకే చెప్తుంది. ఇక వెంటనే రాజు అయితే కావ్యని గట్టిగా పట్టుకొని ఇక నుదురు మీద ముద్దు పెడతాడు. ఇక ఇంతలోనే ఇక రుద్రాణి అయితే వాళ్ళిద్దరినీ చూసి కుళ్ళిపోతూ కుసించిపోతూ వెంటనే యామినికి కాల్ చేస్తుంది. హలో యామిని, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అనగానే, ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడుంటాను అనగానే, రాజ్ రూమ్లో ఉన్నాడా అనగానే, కళ్ళ ముందే బెడ్రూమ్లో నిద్రపోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు రాజ్తో ఏం పని అనగానే, అదే నువ్వు చూసింది, రాజ్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, అది కూడా కావ్య దగ్గర. కావ్య రాజ్ ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారు. ఐ లవ్ యూ అనగానే ఐ టు లవ్ యూ అని కావ్య చెప్పింది. రేపు పొద్దున్న వాళ్ళిద్దరికీ ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు. నువ్వేమో ఇంకా రాజ్ రూములో పడుకున్నాడని చెప్తున్నావు, వెళ్ళి రూమ్లో చూసుకో అనగానే ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి యామినికి. ఇక వెంటనే రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రాజ్ కనపడ్డు. ఏంటి, ప్రపోజ్ చేసేసాడా? ఇక కళావతి ఓకే చెప్పిందా? అసలు ఇది ఎలా జరిగింది, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంటే, ఏంటి నువ్వు చేసేది, జరిగిపోయినాక జరగడానికి వీల్లేదంటావేంటి యామిని? ఇక నువ్వు ఆపాల్సింది పెళ్ళి ఒకటే మిగిలింది, వాళ్ళిద్దరి పెళ్ళి ఆపి చూపించు, అప్పుడు నువ్వు నిజంగా రాజుకి ప్రేయస్వని నేను ఒప్పుకుంటాను. నువ్వు ఏదో పొడి చేస్తావని నిన్ను నమ్ముకుంటే నువ్వు ఏకంగా రాజుని మళ్ళా మా ఇంటికి మనవడిని చేసి ఆ కళావతిని ఇంకాస్త స్ట్రాంగ్గా ఎలాగా చేశావు, నేను నమ్ముకొని నేను తప్పు చేశాను అని చెప్పి ఇక చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రుద్రాణి. ఇక ఒక్కసారిగా పిచ్చిదానిలాగా మారిపోతుంది. ఏంటి, ప్రపోజ్ జరిగిందా, ప్రపోజల్ ఓకే అయిపోయిందా అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక యామిని తల్లిదండ్రులు వచ్చి, బేబీ ఏమైంది బేబీ, ఈ రాత్రిపూట ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది అనగానే చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ కింద పడేస్తూ, డాడీ రాజ్ కావ్య ఒక్కటైపోయారు, వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు, నేను తట్టుకోవడం కష్టంగా ఉంది డాడీ, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక ఏడ్చేస్తూ ఉంటుంది. బేబీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ప్రపోజ్ ఇక జరిగింది, అసలు నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు భార్య భర్తలే, వీళ్ళు కొత్తగా ఇప్పుడేమీ అవ్వట్లేదు, నువ్వు అంత బాధ పెట్టుకో మాకు బేబీ అనగానే, తెలుసు డాడీ, కానీ నాకు నా రాజ్ కావాలి, వాడు నన్ను ప్రేమించాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నాను, కానీ నన్ను దూరం చేసుకొని ఈ కావ్యని పెళ్లి చేసుకున్నాడు, ఆ దేవుడు వాడికి గతాన్ని మర్చిపోయేలాగా చేసి నాకు దగ్గర అవుతుంటే మళ్ళా వాళ్ళిద్దరూ ఒక్కటవుతుంటే నేను ఎలా తట్టుకుంటాను చెప్పు డాడీ, చెప్పు అని చెప్పి ఇక బాగా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా యామిని ఓదార్చి, బేబీ వాళ్ళిద్దరినీ విడదీయాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఏ ప్రయత్నం కూడా ఫలించడం లేదు, దానికి తగ్గ వాళ్ళిద్దరూ ఒక్కటవుతున్నారు,
ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు బేబీ అనగానే, ఏం చేయగలనా, ఏం మాట్లాడుతున్నారు డాడీ అంటే, ఆ కావ్యకి రాజుని వదిలేయాలా? నో, నెవర్. నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు. రాజు ఉంటే నాతో ఉండాలి, లేదంటే ఎవరి దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఇక వెంటనే, అంటే ఏం మాట్లాడుతున్నావు బేబీ అనగానే, నేను ఏం మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది డాడీ. రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నారంట. పెళ్లి ముహూర్తాలు పెట్టిన మరుక్షణం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజంతలకు రాజే కావ్యని వదిలేసి వచ్చేలాగా చేసి వస్తాను. అప్పుడు వరకు ఈ యామిని ఈ రకంగానే బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది. ఇక బేబీ బేబీ అని చెప్పి, ఏంటిదంతా అసలు? నిజానికి యామిని రోజు రోజుకి ఎలా తయారవుతుందో అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక రకంగా ఉంటుంది, రెండో రోజు ఒక రకంగా ఉంటుంది. ఆ కళావతి రాజ్ భార్యాభర్తలు వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తుంది. కానీ ఆ బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరి మధ్య బ్రహ్మముడు వేశాడు. అది విప్పడం విడిపోవడం అనేది జరగదు, ఎందుకంటే అది బ్రహ్మముడి అని చెప్పి ఇక మొత్తానికైతే ఇద్దరికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో అంటాడు. ఇక ఇటు చూస్తే కావ్య సిగ్గుపడుకుంటూ బయటికి రావటం ఇక ఇందిరాదేవి అందరూ కూడా చూస్తారు. ఏంటి మనవరాలా, ఏంటి ఆ సిగ్గు అనగానే ఇక వెంటనే ఆగు కళావతి అని చెప్పి రాజు కూడా వెనకాల వస్తాడు. ఏంట్రా మనవడా, ఏంటి మీ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అనగానే, అవును నానమ్మ, ఈరోజు కళావతి నా ప్రేమని ఓకే చెప్పింది అనగానే, మరింకే ఆలస్యం, ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోలా అనగానే, పోనానమ్మా నాకు సిగ్గేస్తుంది అని చెప్పి రాజు అయితే సిగ్గుపడుతూ ఉంటాడు. ఒరే నాన్న, సిగ్గుపడింది చాలు, రేపు పంతులు గారితో ముహూర్తాలు పెట్టిస్తాను. హ్యాపీగా ఇద్దరు కలిసి చక్కగా జంటగా ఇద్దరు ఒకసారి సిగ్గుపడుతూ ఉండండి అని చెప్పి ఇంట్లో అందరూ కూడా రాజ్ కావ్యని మధ్యలో పెట్టుకొని చుట్టూరా డ్యాన్సులు వేసుకుంటూ చాలా ఎంజాయ్గా ఉంటారు. ఇక ఇక్కడికి వస్తే యామిని మాత్రం కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని చెప్తా, రేపొద్దున్న దుగ్గిరాల ఇంట్లో అందరికీ కూడా చెవుల్లో తుప్పు వదిలిపోయేలాగా చెప్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే నెక్స్ట్ డే అవుతుంది. రాజు అయితే ఇక ఇంటికి రాకుండా అక్కడే ఉంటాడు. ఎర్లీ మార్నింగే ఇంట్లో హడావుడిగా అందరూ కూడా చక్కగా తయారయ్యి కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. ఈ లోపల పంతులు గారు వస్తారు. పంతులు గారితో మంచి ముహూర్తం పెట్టమని ఇందిరాదేవి మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావ్య రాజు అయితే పక్కపక్కనే కూర్చొని చాలా హ్యాపీగా ఉంటారు. రుద్రాణి మాత్రం కుళ్ళిపోతూ ఏం చెయ్యాలి, ఈ రాజుని కావ్యని ఏ రకంగా విడదీయాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక కరెక్ట్గా అప్పుడే యామిని అయితే వస్తుంది. ఇక పంతులు గారు అయితే ముహూర్తం పెట్టి వెళ్ళిపోతారు. ఇక యామినిని చూసి రాజు అయితే, ఏంటి యామిని ఇలా వచ్చావేంటి అనగానే, బావా నీకు కొన్ని విషయాలు చెప్పాలి, ఆ విషయాలు ఈరోజే చెప్పాలి, అందుకే వచ్చాను బావా అనగానే, యామిని నువ్వు ఏ విషయాలు చెప్తావో పక్కన పెడితే, ఈరోజు నాకు కావ్యకి పెళ్లి ముహూర్తాలు పెట్టారు పంతులు గారు, త్వరలోనే పెళ్ళి అని చెప్పి చాలా హ్యాపీగా రాజు అయితే మాట్లాడతాడు. బావా ఇది పెళ్ళి కాదు మోసం అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వెంటనే అపర్ణ అనగానే, చాలా ఆపండి, ఎంతకాలం మా బావని మీరందరూ మోసం చేశారు, కానీ ఈరోజు ఆ పప్పులేమి ఉడకవు. ఏ కళావతి, ఏంటి నువ్వే అసలు దొంగవి, నువ్వు చెప్తావా లేకపోతే నేను చెప్పాలా అనగానే కావ్యకి అర్థం కాదు. ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే ఏం చెప్పబోతుంది, అసలు ఇదంతా ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది స్వప్న వచ్చి. ఆగు స్వప్న ఆగు, మీరందరూ పక్కకు వెళ్ళండి, కళావతికి నాకు చాలా ఉంది మధ్యలో మాట్లాడేది. కళావతి ఏంటి పెళ్ళికి రెడీ అయిపోయావు మా బావతో, మా బావ పాపం నీ మొహం చూసి అమాయకురాలని మోసపోయాడు, కానీ ఇప్పటికీ కూడా నిజాలు చెప్పకుండా మా బావని మీ ఇంటికి అల్లుణ్ణి చేసేసుకోబోతున్నారా అనగానే, ఏం మాట్లాడుతున్నావు యామిని, ఏదైనా అర్థమైనట్టు మాట్లాడు, అసలు కళావతి గారిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి రాజు అయితే ఇక గట్టిగా అడుగుతాడు. చెప్తా బావా చెప్తాను, నువ్వేమో నన్ను పెళ్లి చేసుకుంటావేమో అనుకుంటే, నువ్వేమో చివరి ఆఖరికి ఇక పెళ్లి రోజు నేనంటే ఇష్టం లేదు, కళావతి అంటేనే ఇష్టం అన్నావు, నా ప్రేమని పక్కన పెట్టేసినా నాకు బాధ అనిపించలేదు బావా, కానీ
ఏ కళావతి గురించి నన్ను వదిలేసావో ఆ కళావతే నిన్ను మోసం చేస్తుంది. కళావతే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కళావతికి ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. అయితే ఏం మాట్లాడుతున్నావు యామిని అనగానే, నిజం మాట్లాడుతున్నాను బావా, కావాలంటే ఈ కళావతిని అడుగు, ఈ కళావతి చెప్తుంది తనకి పెళ్ళి అయ్యిందో లేదో అనగానే ఒక్కసారిగా రాజు అయితే కుప్పగూలి కింద కూర్చుంటాడు. ఇక వెంటనే కావ్య, ఏవండి రామ్ అనగానే, ఆగండి, యామిని అన్నెన్ని మాటలు మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా మీరు ఎందుకు అలా ఉన్నారు? అబద్ధమని చెప్పండి అని చెప్పి అంటాడు రాజ్. ఎందుకు అబద్ధం? అది నిజం. అందుకే కుటుంబం అంతా కూడా నోటి వెంట మాటలు రాలేదు. అసలు వీళ్ళు చెప్పేదేంటి బావా, ఈ కళావతి నిజస్వరూపం చూడు అని చెప్పి పెళ్లి ఫోటోని సగం ఉన్న రాజ్ లేకుండా మిగతా సగంగా ఉన్న ఫోటోని తీసుకొచ్చి రాజ్ ముందు పెడుతుంది. ఒకప్పుడు రుద్రాని ఆ విధమైన ప్లాన్ వేసినప్పుడు అది ఇక చూడకుండా అయిపోయాడు కాబట్టి ఇప్పుడు చూపిస్తుంది యామిని. అయితే ఇక పెళ్లి భాస్కంతో పెళ్లి కూతురులాగా రెడీ అయి ఉన్న కావ్య ఫోటోని చూసి రాజ్ చాలా సీరియస్గా కావ్య మొహం చూస్తూనే ఉంటాడు. ఒక్కసారిగా అలా చూస్తూ ఇక రాజ్ అయితే చాలా కోపంతో, కళావతి గారు, మీరు నన్ను మోసం చేశారా? ఎందుకు మోసం చేశారు? అసలు మీరు ఇంత మోసం చేస్తారని ఊహించలేదు. అంటే మీరందరూ కలిసి నన్ను యామర్చి ఏదో చేయాలని అనుకున్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమించానండి అని చెప్పి ఇక కావ్య చేసిన అబద్ధాన్ని మోసాన్ని అని చెప్పి ఇక యామిని ఏదైతే చెప్పిందో ఆ మాటలన్నీ రాజైతే తలకెక్కించుకొని ఆ ఫోటోని చూసి చాలా బాధగా, మిమ్మల్ని నేను నా గుండెల్లో పెట్టుకున్నానండి, గుండెల్లో గుడి కట్టాను, ఆ గుడి మొత్తం కూడా పగిలిపోయేలాగా చేశారు కదా, మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళైతే ఇక నాకెందుకండి ప్రేమను పంచడం అని చెప్పి ఇక రాజైతే చాలా బాధపడుకుంటూ ఇక మిమ్మల్ని నేను కలవను అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెళ్ళిపోయి పక్కకి వెళ్తాడు. ఇక వెళ్ళగానే ఇక రాజు అటు వెళ్ళగానే యామిని, ఏంటి ఏమైంది ఈ దుగ్గిరాల కుటుంబానికి? ఒక్కసారిగా పాపం అందరూ కూడా వెలక్కాయ పడినట్టుగా మొహాలు పెట్టారు. చూడు కళావతి, నీ ఆటలిక సాగవు. రాజ్ నావాడు, రాజుని నేను పెళ్లి చేసుకొని నీ కళ్ళ ముందే పిల్లల కని కూడా చూపిస్తాను, ఛాలెంజ్ అనగానే ఇక వెంటనే రాజ్ నవ్వుకుంటూ ఇక రిటర్న్ అయితే వస్తాడు. ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాని యామిని. బావా అనగానే, ఏంటి యామిని, ఏంటి ఏదో ఛాలెంజ్ విసురుతున్నావు కదా, విసురు, చూడటానికి చాలా బాగుంది అనగానే, అది బావా నువ్వు ఇక్కడే ఉన్నావా అనగానే, మరి ఎక్కడ లేకుండా మీ ఇంట్లో ఉంటాననుకున్నావా యామిని? ఇది నా ఇల్లు, దుగ్గిరాల వారసుని ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి రాజ్ అనగానే, ఏం మాట్లాడుతున్నాడని చెప్పి ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఏంటి ఇంట్లో అందరూ కూడా షాకింగ్గా చూస్తున్నారా? ఇక్కడ దుగ్గిరాల స్వరాజ్, నేను సీతారామయ్య గారి మనవణ్ణి, అది నాకు బాగా తెలుసు. అది తెలుసు కూడా చాలా రోజులైంది, కానీ మీ అందరినీ కూడా నాకు గతం గుర్తులేదు అని చెప్పి చెప్తున్నాను అంతే. కానీ ఈరోజు చెప్తున్నాను, నాకు పెళ్ళయింది, నా భార్య కళావతి, అది కూడా ఈ దుగ్గిరాల వారసుడిగా ఎప్పుడో పెళ్ళైపోయిన వాడిని. ఇప్పుడు చెప్పు యామిని, కళావతి నన్ను మోసం చేసిందా, లేదంటే నువ్వు నన్ను మోసం చేశావా అని ఇక రిటర్న్ రిప్లై ఇస్తాడు రాజైతే. దెబ్బకి గింగిరాలు తిరిగిపోతాయి ఇక యామినికి. బావా ఏం మాట్లాడుతున్నావు అనగానే, హే ఆపు బావా, మాటకు ముందొకసారి వెనక ఒకసారి, నిజంగా మీ అమ్మ వాళ్ళ తమ్ముడికి పుట్టిన వాళ్ళలాగా మాట్లాడతావు. నువ్వు ఆడిన డ్రామా అంతా కూడా నాకు తెలుసు. వాళ్ళిద్దరు కూడా యామిని అన్నప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. కరెక్ట్గా యామిని పేరు మీద ఉన్న ఒక అమ్మాయిని సృష్టించి ఆ కోర్టులో అక్కడ నిలబెట్టి ఆ అమ్మాయికి నువ్వు డబ్బు ఇవ్వడం నా కళ్ళారా చూశాను యామిని. నువ్వే ఇదంతా చేపించావని నాకు రాత్రి అర్థమైంది. ఆ రోజే నిన్ను నిలదీద్దామని నీ గదిలోకి వచ్చాను. అప్పుడే తెలిసింది నీ అసలు స్వరూపం. నువ్వు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు, నువ్వు నన్ను కళావతిని విడదీయడానికి ఏ రకంగా ప్లాన్లు వేశావో అన్నీ కూడా నాకు ఆ రోజే అర్థమైంది. నీ పుణ్యమాని నిజానికి నాకు ఆ రోజే జ్ఞానోదయం కూడా అయ్యింది. నిజం చెప్పాలంటే
నాకు కళావతితో తిరిగిన ప్రతిసారి కూడా కళావతిని నేను పెళ్లి చేసుకున్నట్టుగా నా మనసులో అనిపిస్తూనే ఉంది. కానీ మోహం ఇంతవరకు నాకు మైండ్లో గుర్తు రాలేదు. కానీ ఈ పెళ్లి ఫోటో చూసినాక అర్థమైపోయింది. ఈరోజు నీ దెబ్బతో నాకు గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చింది. మొన్నటి వరకు అరాకరా గుర్తుకొచ్చింది. కానీ ఈరోజు తమరి దయ వల్ల నాకు మొత్తం గతం గుర్తుకు వచ్చింది యామిని అనగానే దెబ్బకి షాక్ అయిపోయి యామిని అలానే చూస్తూ ఉంటుంది. హలో యామిని, నువ్వు కాలేజ్ అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా నాతో ఎవరు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఏదో ఒకటి చేసేదానివి. నీ బిహేవియర్ చూస్తే నువ్వంటే నాకు అసహ్యం కలిగి నేను నిన్ను వదిలేశాను. కానీ జిడ్డులాగా ఎక్కడి వరకు వచ్చావు కదా. వచ్చినట్టుండకుండా నా భార్య కళావతిని చంపాలని చూసావు. అది ఫెయిల్ అయింది. నేను గతం మర్చిపోయాను. కానీ నువ్వు మాత్రం ఇంకా కళావతిని టార్గెట్ చేస్తూనే ఉన్నావు. అందుకే నీ పక్కనే ఉండి బల్లెంలాగా మారుతూనే వచ్చాను. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు నేను కళావతి ఒక్కటి. నువ్వు నన్ను కళావతిని వేరు చేయలేవు యామిని. నువ్వు ఎన్ని జన్మలెత్తినా నిన్ను నేను పెళ్లి చేసుకోను. కావాలంటే ఫ్రెండ్గా ఉండమంటే ఉంటాను, ప్రాణమన్నా ఇస్తాను. కానీ ఈ రకంగా చేస్తే మాత్రం ఎంతటికైనా తెగిస్తాను అని చెప్పి ఊహించని షాక్ ఇస్తాడు రాజ్. ఒక్కసారిగా రుద్రాని వామ్మో అంటే నీకు గతం అంతా గుర్తుకొచ్చి మమ్మల్ని అంతని ఫూల్ చేసావా రాజ్? అసలు నీకు ఇది న్యాయమేనా అనగానే చాచి చంప మీద కొడతాడు రుద్రానికి. ఒక్కసారిగా దెబ్బకి ఇక గింగరాలు తిరిగి స్వప్న మీద పడుతుంది. స్వప్న అయితే వెంటనే నవ్వుకుంటూ సభాష్ రాజ్, చాలా మంచి పని చేశావు అనగానే వెంటనే ఇక రుద్రాని నన్ను కొడతావా అనగానే నిన్నే కొట్టాలత్తా, అసలు కారణం నువ్వే కాబట్టి. ఈ యామినికి ఆర్జం పోస్తూ ఐడియాలు ఇస్తూ ప్రతి ఒక్క నిమిషం నా పతనం కోసం, ఈ ఇంటి కుటుంబం పతనం కోసం పాటుపడుతూ మా ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి నిన్ను కొట్టకూడదు. లెక్క ప్రకారం ఇంట్లో నుంచి గెంటేయాలి. మమ్మీ డాడీ ఇంకా ఈ అత్తగానత్తని ఎన్ని రోజులు ఉంచుతారు అనగానే నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పి సుభాష్ అయితే అనగానే అవును డాడీ, నాకు గతం ఎప్పుడో గుర్తుకు వచ్చింది. కానీ ఇగో వీళ్ళిద్దరి బండారాలు బయటపడ్డాయి. ఇంట్లో ఉంటూ ఒక శత్రువు, బయట ఒక శత్రువు, ఇంత మధ్య శత్రువుల మధ్య ఇటు ఆఫీస్ని చూస్తూ ఇటు కుటుంబాన్ని చూస్తూ ఇక నన్ను కాపాడుకుంటూ కళావతి నా కోసం ఎంతో చేసింది డాడీ. కానీ నేనే కొన్ని రోజులు కళావతిని బాధ పెడుతూ గతం గుర్తులేదని చెప్పి ఇక నేను దూరం పెడుతూ వచ్చాను. కానీ ఆ విషయం అంతా కూడా ఈరోజు చెప్పాను. నిజానికి కళావతికి ఇక ఎప్పుడు కూడా భయం లేకుండా చేశాను. నా జీవితంలో ఇక కళావతి తప్ప ఎవరికి చోటు లేదు, రాబోదు అని చెప్పి అనేసరికి యామిని అయితే అంటే ఏం మాట్లాడుతున్నావు రాజ్? నేను నీకు ఏమి కానా? కళావతి అంటే నీకు ఇష్టం లేదు కదా అనగానే అది ఒకప్పుడు పెళ్ళప్పుడు. కానీ తన మాటలు, తన ప్రవర్తన, తన విధానం చూసి నేను ఎప్పుడో కళావతికి దాసోహం అయిపోయాను. కానీ నేను రాజుని కదా, నేను ఆ మాత్రం బెట్టు చేయాలి కదా. అందుకే బ్రెయిన్లో ఉన్న పైకి చెప్పకుండా నటించాను. కానీ ఆ దేవుడు కళావతి అంటే నాకు ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్నంతా నా బ్రెయిన్ని ఆపేసి నాకు గతాన్ని గుర్తు చేయకుండా చేసి నా మనసులో నుంచి వచ్చే మాటలన్నీ కూడా కళావతికి చేరేలాగా చేశాడు. ఇంకొక విషయం యామిని, ఇప్పుడు నువ్వు నీ బాధ ఏంటి? నా భార్య నేను ఒక్కటవుతాం కదా, మరి నీ పరిస్థితి ఏంటి? సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతావా, లేదంటే ఫ్రెండ్గా ఉండి మంచిగా ఇంట్లోనే ఉంటావా అనగానే ఏంటి నేను సెంట్రల్ జైలుకి వెళ్ళాలా? మీరిద్దరూ భార్యాభర్తలుగా హ్యాపీగా ఉంటారా? నేను ఎప్పటికీ అలా జరగనివ్వను రాజ్, అలా జరగనివ్వను అనగానే సరే నీ కర్మ అయితే అని చెప్పి ఇక రాజు అయితే అప్పు ఇంకా చూస్తున్నావేంటి, వెళ్ళి ఇద్దరిని అరెస్ట్ చేయనగానే ఇద్దరెవరు బావా అని చెప్పనగానే ఇదిగో ఈ యామిని ఇక్కడ మన ఇంట్లోనే ఉంటూ మన వెనకాలే గోతులు తీసే ఈ రుద్రాణి గారు అని చెప్పి రాజు అంటాడు. ఇక వెంటనే యామిని అయితే ఇక చేతిలో ఉన్న తుపాకీని తీస్తుంది. చూడు, నేను ఏది అనుకుంటే అది జరగాలి, అదే నా క్యారెక్టర్. నన్ను వదిలేసి నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు కూడా నాకొద్దు, అందుకే నిన్ను కూడా కాల్ చేయబోతున్నాను అని చెప్పి షూట్ చేయబోగానే ఇక వెంటనే రాజు చాచి చంప మీద కొట్టి ఇక చేతిలో ఉన్న రివాల్వర్ లాక్కొని నీ గురించి నాకు బాగా తెలుసు యామిని,
అందుకే ఇన్ని రోజులు ఇలాంటి పిచ్చి పనులేవో చేస్తావని నీ పక్కన ఉంటేనే నేను రాజుని కాదు రాములాగా నటించాను. కానీ ఇంతకాలం నిన్ను భరించాను, సహించాను. ఇక నాకు ఓపిక సహించింది. అప్పు 2 చేతులకి సంకెళ్ళు వేసి ఇది చేసిన పాపాల చిట్టాలన్నీ కూడా జడ్జి గారి ముందు చదివించి ఇది బయటకు రాకుండా శిక్ష పడేలాగా చెయ్యి అని చెప్పి అనగానే ఇక దెబ్బకి యామినికి అరెస్ట్ అయితే అవుతుంది. ఇక రుద్రాణి అయితే అది నన్ను అరెస్ట్ చేస్తావా, నేను ఈ ఇంటికి ఆడపడిచిని అనగానే ఇక ఇందిరాదేవి అయితే చాచి చంపకాయ కొట్టి నోరు మూసుకో, ఈ ఇంటి ఊసి ఎత్తావంటే ఊరుకోను. అసలు నువ్వెవరివి ఈ ఇంటి ఆడపడి చావడానికి? నీకెక్కడిది అర్హత? వెళ్ళు, మర్యాదగా అప్పు చేతికెళ్ళి సంకెళ్ళు వేయించుకొని వెళ్ళి నువ్వు కూడా జైల్లోనే కూర్చో అని చెప్పి అనగానే మమ్మీ వెళ్ళు మమ్మీ, నీతో ఉంటే నన్ను కూడా అరెస్ట్ చేసేలా ఉన్నారు అనగానే ఒరే రాహుల్ అనగానే ఏంటి మమ్మీ, నిజానికి నేను నీ అంత ఘోరంగా ఆలోచించను. నాకు ఒక భార్య ఉంది, పాప ఉంది అని చెప్పి రాహుల్ మెల్లగా కూడా ఇక స్వప్న వెనకాలకి వచ్చేస్తాడు. ఇక మొత్తానికైతే ఇక యామిని అలాగే రుద్రాణి ఇద్దరు కూడా ఒక్క దెబ్బకి 2 పెట్టెల్లాగా ఇక పోలీస్ జీబులో కూర్చుంటారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.